హైదరాబాద్ లో ఈ నెల 17న మంగళవారం గణేష్ మహానిమజ్జనం జరగనుంది. అధికార యంత్రాంగం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. అటు నిమజ్జనం ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్షించారు. ఇక సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, నగర పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంటల ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలున్నాయి. అటు క్రెయిన్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరగనుంది. ఇక ఎన్టీఆర్ ఘాట్ ఎదురుగా మొత్తం 9 క్రెయిన్లు ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఈ నెల 17వ తేదీన వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు ఈ నెల 17వ తేదీన పలు రాజకీయ పార్టీలు నిర్వహించే తెలంగాణ విమోచనమా, విలీనమా, విద్రోహమా, ఈ సెప్టెంబర్ 17 కూడా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు జరిగే వినాయక నిమజ్జనం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు, ఇతర అధికారులు అందరూ కూడా పకడ్బందీ చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో చాలా కీలక స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, అదేవిధంగా రాష్ట్ర డీజీపీ జితేందర్, అదేవిధంగా హైదరాబాద్ సిపి, జీహెచ్ఎంసీ మరియు హెచ్ఎండిఏ, తర్వాత వాటర్ వర్క్స్ అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ ఏదైతే ప్రతి సంవత్సరం కూడా వినాయక నిమజ్జనం పెద్ద ఎత్తున జరుగుతుందో, మనం ఎన్టీఆర్ ఘాట్ ఎదురుగా ఉన్న లేక్ వద్ద హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఈ క్రేన్ నెంబరు 4 ఏదైతుందో ఈ క్రేన్ నెంబరు 4 ఏదైతుందో ఈ క్రేన్ నెంబర్ 4 దగ్గరనే ఖైరతాబాదు వినాయకుడు భారీ గణపతి ఉందో, ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ క్రేన్ నెంబర్ 4 ద్వారానే ఈ భారీ గణపడు ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈ సందర్భం ఇక్కడ ఇలా ఈ భారీ అతిపెద్ద వినాయకుడు కాబట్టి ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా, చిన్న సంఘటన జరగకుండా భారీ వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు చేస్తారు. మొత్తం కూడా భక్తులు హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల శివారు మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు కూడా ఈ వినాయక నిమజ్జనాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. 9 రోజుల పాటు మొత్తం కూడా ప్రత్యేక పూజలు చేసి మొత్తం భక్తులు కానీ ఇతరులు అందరూ కూడా ప్రత్యేక పూజలు చేసి నవరాత్రులు గణనాథునికి భారీ పూజలు చేస్తారు. అయితే మన హైదరాబాదు నగరంలో మాత్రం హైదరాబాదు, ఆ తర్వాత రాచకొండ, సైబరాబాదు, ఈ 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 1,30,000 నుంచి 1,40,000 చిన్న పెద్ద మధ్యతరహా విగ్రహాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దాంతోపాటు ఈ మొత్తం వినాయక నిమజ్జనం ఏర్పాట్లకు దాదాపు 25,000 మంది పోలీస్ అధికారులను, వివిధ స్థాయిలో ఉన్న పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు పోలీస్ అధికారులు చెప్తున్నారు. నిన్న బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు దాదాపు 19 కిలోమీటర్ల మేర ఈరోజు వినాయక నిమజ్జనం ఊరేగింపు జరుగుతుంది. బాలాపూర్లో నిన్న డీజీపీ జితేందర్తో పాటు రాచకొండ సిపి సుధీర్ బాబు, ఇతర పోలీస్ అధికారులు, ఇతర విభాగాల అధికారులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, ఇవన్నీ ప్రాంతాలు కూడా పర్యటించి మొత్తం బాలాపూర్ వినాయకుడు వచ్చే మార్గం ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా రోడ్డు మార్గాలన్నీ కూడా పర్యటించడం. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, అదేవిధంగా వాటర్ వర్క్స్ అధికారులు, హెచ్ఎండిఏ కమిషనరు దారకిషోరు, అదేవిధంగా వాటర్ వర్క్స్ అధికారులు ఇలా అశోక్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. మొత్తం కూడా అయితే ఈ సంవత్సరం వరుసగా సెలవులు రావడంతో కూడా కొన్ని వినాయకుడు విగ్రహాలు పెద్ద ఎత్తున నిన్నందించే నిమజ్జనం కావడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ వద్ద అయితే ఇదే హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మంచినీటి వసతి కానీ, అదేవిధంగా ఆహార పొట్లాలు కానీ, పులిహోర పొట్లాలు కానీ ఇవన్నీ కూడా అధిక ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా గణేష్ ఉత్సవ సమితి, హైదరాబాదు గణేష్ ఉత్సవ సమితి కూడా ఈ వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు జరిగేందుకు ప్రయత్నం. హుస్సేన్ సాగర్లో ఏదన్నా చిన్న ప్రమాదాలు జరిగి ఎవరన్నా అక్కడ లోపలికి జారి పడితే కూడా ఈ గజ ఈతకాలం కూడా ప్రభుత్వం అధికారులను ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి అటు పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ఎన్టీఆర్ మార్కు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్
కార్పొరేషను, గణేష్ ఇమిరేషన్ 24 కంట్రోల్ రూమ్ నెంబర్ ఎన్టీఆర్ మార్గ్ అని చెప్పి ఈ 2 పోలీస్ కంట్రోల్ రూమ్స్ కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున వేల కొద్ది సీసీ కెమెరాలు అదేవిధంగా ఫ్లడ్ లైట్స్, భారీ ఫ్లడ్ లైట్స్, చిన్న ఫ్లడ్ లైట్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మొత్తం కూడా విద్యుత్ కాంతులు ఇదంతా కూడా ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జనం అనేది ఒక హిందూ సాంప్రదాయమైన పండుగను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుపుతుంది. అదేవిధంగా ఆ రోజు ఏదైతే సెప్టెంబరు 17వ తేదీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతూ ఉంది. హైదరాబాదు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరోవైపు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు కూడా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్పులు అందరూ కూడా పాల్గొని జాతీయ జెండాలు ఎగరాయని చెప్పి ఇప్పటికే పిలిపించారు. మరోవైపు సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్లు కూడా అటెండ్ అవుతారని చెప్పి ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. కాబట్టి ఈ కార్యక్రమాలు చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు కాబట్టి అటు పోలీస్ యంత్రాంగం కానీ, మున్సిపాలిటీ యంత్రాంగం కానీ, అదేవిధంగా హెచ్ఎండిఏ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం, ఇతర అధికారులందరూ కూడా దీన్ని సమన్వయం చేసుకొని హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ నిమజ్జనం జరిగే మొత్తం ప్రాంతాన్ని కూడా పోలీసులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా మంచినీటి సౌకర్యం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. కాబట్టి దాదాపు 1,30,000 నుంచి 1,40,000 విగ్రహాలు మొత్తం గ్రేటర్ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నాయని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. ఇది ప్రస్తుతం మనం ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిస్థితి. ఇక 3 రోజుల పాటు వరుసగా సెలవులు రావడంతో కూడా నిన్నటి నుంచే గణేష్ వినాయక నిమజ్జనం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవాళ ఆదివారం పూట కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం చూసేందుకు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఈ నెల 17వ తేదీన జరిగే వినాయక నిమజ్జనాన్ని